గంగానమ్మ గుడి పక్కన ఉంటాడు. అతను హత్య చేసే ప్రయత్నంగా అతన్ని కొట్టి హత్య చేయడానికి ప్రయత్నించినది ఎవరెవరున్నారు? అతను కేసు పెట్టుకుంటే ఈ రోజు కూడా అతనికి వాళ్ళ మీద ఈ రోజు కూడా యాక్షన్ జరగలేదు. దాన్ని అడ్డుపడుతుంది ఎవరు? అలాగే ఇక రంగా గారి విగ్రహాలు సానా రుద్రారం అలాగే కలిదిండి, ఈ రెండు విగ్రహాలకి పేడ పూయించింది ఎవరు? దాని వెనకాల ఉన్నది ఎవరు? ఎవరెవరిని అరెస్ట్ చేశారు అనేది మీకు తెలుసు. అలాగే మార్కెట్ సెంటర్లో ఫ్లక్స్ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళ పైన ఈ తాగి వచ్చి ఈ అల్లరి మూకలు ఈ హెడ్సే వచ్చి వాళ్ళ పైన దాడి చేశారు. వాళ్ళ మీద ఈ దాడి చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు కాపుల మీద. స్వామిమాలలో ఉన్నటువంటి ఒక యాదవ సామాజిక వర్గ యువకుడిని తనకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఈ అల్లరి మూకల్ని డబ్బులు అడిగాడని స్వామిమాలలో ఉండగానే అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి దాడి చేసింది ఎవరు? ఈ అల్లరి మూకలు కాదా అని అడుగుతున్నా. ఇక పోతే కొత్తగా సేనాధిపతి అని చెప్పుకుంటాడు ఆయన, సేనా పేపరు. ఆ సేనాసీను కుమారుడిపై రాళ్ల దాడి చేయించింది ఎవరు? ఆయన కాపే కదా. దీంతో పాటుగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే స్టిక్కర్లు ఎన్ని ఇస్తారు? అధికారపూర్వకంగా ఎన్ని స్టిక్కర్లు ఇస్తారు? 3 ఇస్తారు. ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని 15-20 కార్లు తిరుగుతున్నాయి. కార్ల మీద తిరుగుతూ ఈ అరాచకాలు చేస్తున్నది ఎవరు? ఎమ్మెల్యే గారు మీరే చూడాలా. పదవి ఇప్పిస్తానని ఈ ప్రభుత్వంలో పదవులు ఇప్పిస్తాం, మీకు ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తుంది ఎవరు? అలాగే భుజవరపట్నం మా ఎంపీడీసీ మీద వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఒక క్షత్రియుడి మీద ఇంటి దగ్గరే ఇష్టం వచ్చినట్టుగా అతని పైన దాడి చేసి, కారులో వస్తుంటే దాడి చేసి సినిమాలో విలన్ స్టైల్లో కారులతో దాడులు చేసి కార్లు అడ్డగించి మా యొక్క ఎంపీడీసీ సభ్యుడు క్షత్రియుడిని కొట్టి తీసుకెళ్లిపోయింది ఎవరు? అలాగే కొల్లేటికోటలో మా అయ్యాంలో గుడి ప్రాంగణం ఎదురుగా బ్రహ్మాండమైనటువంటి మండపం నిర్మాణం చేస్తే ఆ నిర్మాణంలో పేకాట ఆడుకోవడానికిను పేకాట ఆడుకోవడంలో పాటు మద్యం అమ్ముకోవడానికి అక్కడ విచ్ఛిన్నం చేసేసి పగలగొట్టి చేసింది ఎవరు? దానిపైన దేవాలయాలు కూడా వదలట్లేదు మీరు పెంచినటువంటి ఈ రౌడీలు. అలాగే నన్ను అంటున్నారు ఈ మధ్యన, మళ్ళీ మీరు మొదలెట్టారు, నేను జీతాలు ఇచ్చి రౌడీలు పోషించానని. నేను జీతాలు ఇచ్చి పోషించాను. ఆ దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరెవరో మీకు తెలుసు, ఎందుకు తిన్నారో కూడా మీకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలేంచి రోజు నన్ను తిట్టించేందుకు వాళ్ళని ఉపయోగించుకున్నదే. వాళ్ళే తన్నులు తిన్నారు. వాళ్ళు ఎందుకు తిన్నారు అనేది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. కానీ ఎన్నికల ముందు అన్ని రకాలుగా కూడా అసత్యాలతోటి దుర్మార్గం మాట్లాడి వచ్చావు, దానికి సంతోషం, ఎమ్మెల్యేగా వచ్చారు. కానీ ఇప్పుడైనా నిజాలు మాట్లాడండి. ఏలూరు రోడ్లో ఒక చేపల వ్యాపారిని ఇదే నువ్వు పెంచినటువంటి రౌడీ పిల్లగ్యాంగులు వెళ్ళి నువ్వు నిర్మాణం చేశావు, రోడ్డు పక్కన 15 లక్షలు ఇస్తే ఉంచుతాము,
లేదంటే ప్రొక్యులను తీసుకొచ్చి పగలు కొట్టేస్తామని బెదిరించింది నిజం కాదా? వాళ్ళ వెనకాల వేసుకొస్తున్నారా? ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని నేను మీకు సూచిస్తున్నా. ఇది మేము డిమాండ్ చేయ అవసరంలా. దీనికి ఎవరెవరున్నారు, మీరు పెంచి పోషిస్తున్నటువంటి రౌడీ దగ్గర నుంచి పిల్ల రౌడీలు, ఈ అల్లరి మూకలు ఎంతమంది ఉన్నారు చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ అధికారులు ఉన్నారు కాబట్టి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది కాబట్టి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను మీకు అన్ని కూడా సవినయంగా మనవి చేస్తున్నా. సానారుద్రారం గత సంవత్సర కాలంలో ఒక అమాయకుడు మట్టి విషయంలో, లోడింగ్ విషయంలో మీ సొంత వ్యక్తులు అతను పిలిచి కులాలతో రెచ్చగొట్టి, కులాలతో తిట్టి అతన్ని దూషిస్తే అతను అభిమానం చంపుకోలేక ఆత్మ గౌరవంతో బాధతో ఉరివేసుకుని చనిపోతే అతని గురించి అన్ని రకాలుగా ఇబ్బంది పడితే నీ వ్యక్తులకు కనీసం బాధ్యుడైనటువంటి నీ వ్యక్తి మీద కేసు కట్టించారా, 307 వేయించారా అని ఈ రోజున అడుగుతున్నా. మరి 25 లక్షల రూపాయలు తీసుకెళ్లి నేను ఆ ఊరికే రానన్నటువంటి పెద్ద మనిషి మీరు, మరి మరునాడే నేను వెళ్ళొచ్చిన మరునాడే 25 లక్షల రూపాయలు మీరు తీసుకెళ్లి ఇచ్చారా లేదా? అంటే మీరు తీసుకెళ్లి ఇచ్చింది మీరు తప్పు చేసిన దానికి కాదా అని అడుగుతున్నా. ఆ కుటుంబానికి మీరు 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే అయిపోయిందా అని అడుగుతున్నా. 307 కట్టనివ్వకుండా మీరు అడ్డుపడ్డారా లేదా, కేసు లేకుండా నేను మిమ్మల్ని అడుగుతున్నా. పాపాలు పోగేసుకోబాకండి. ఇప్పటికే పాపాల చిట్టా ఉంది. పాపాలు పోగేసిన అంటే ఈ పాపాలు ఒకరికొకరు పాపాలు పండుతూ ఉంటాయి. ఒక్కో పండు పండగానే రాలిపోతూ ఉంటుంది. అలాగే పాపాల చిట్టా వరుసనే తయారవుతూ ఉంటుంది. నేను ఒకటే చెబుతున్నా. అలాగే మరి ఈరోజు ప్రత్యేకంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి, ఇన్ని అల్లర్లు జరిగి ఈ అల్లర్లు జరగడానికి కారణమైనటువంటి అల్లరి మూకలు తయారవడానికి, నువ్వు పెంచి పోషించినటువంటి ఓ రౌడీని తయారు చేసినటువంటి రౌడీని పత్రికా ముఖంగా కూడా పత్రికా సోదరులందరూ కూడా నేను అడుగుతున్నా. ఈ పెంచి పోషించినటువంటి ఇంత నష్టం జరిగి భయభ్రాంతులు అయిపోతుంటే కైకలూరు నియోజకవర్గం అంతా, ఈ పెంచి పోషించిన రౌడీని, ఈ చెంచాని ఎందుకు అరెస్ట్ చేయనివ్వడం లేదు తమరని నేను అడుగుతున్నా. పోలీసు వారిని చేతులు కట్టేసుకుని వాళ్ళు కట్టేసుకుని ఉండండి, చేతులు కట్టేసుకోండి, మీరు పని చేయడానికి లేదు అని వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెడతారని అడుగుతున్నా. ఒకవేళ మీరు ఎంత ఇబ్బందులు పెట్టి మీరు కూర్చోవాలి అని, మీరు చేతులు కట్టుకోవాలి అని అన్నా, వారి డ్యూటీ వారు చేయటానికి పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయటానికి, ఈ సమాజంలో ఎక్కడా కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా, కులాల కుంపట్లు ఎక్కడా జరగకుండా, ఎలాంటి వివాదాలు రాకుండా చూడటానికి వాళ్ళు బాధ్యతగా ముందుకు పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోలీసు వారు ముందు ఇక్కడ లోకల్ పోలీసు వారు వాళ్ళు అసలు చేసినా వెంటనే ఎస్పీ గారు కానివ్వండి, అడిషనల్ ఎస్పీ గారు కానివ్వండి, డిఎస్పీ గారు కానివ్వండి, ఎక్కడ అశ్రద్ధ జరిగితే అక్కడ ఏదైనా అయిపోవచ్చు అని చెప్పేసి చాలా ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడ పడితే అక్కడ చాలా క్రమశిక్షణగా పోలీసు వారిని ఎక్కువ పెట్టి లా అండ్ ఆర్డర్ను కాపాడి వివాదం పెద్దది కాకుండా చేసినందుకు నేను ఎస్పీ గారిని, అలాగే అడిషనల్ ఎస్పీ డిఎస్పీ గారిని, ఆ కింద పోలీసు యంత్రాంగాన్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా ఈ రోజున. అలాగే ఈ గొడవ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ, కమిటీ వాళ్ళకి కానీ, దానగూడలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కానీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ కంట కట్టే ప్రయత్నాలు మీరు చేయబాకండి. ఎవరైతే అసలు దీనికి ముందు అక్కడ ఈ గొడవకి ఆజ్యం పోశాడో, ఎవడైతే గొడవకి ఆజ్యం పోశాడో వాడిని లాగండి. వాళ్ళు లాగారు. ఇప్పటికే పోలీసు వారు ఏం ఊరుకోలా. దాదాపు ఎక్కడున్నా, మార్కెట్ సెంటర్లో కూడా ఉన్నా, గాంధీ బొమ్మ సెంటర్లో కూడా ఉన్నా, మసీద్ సెంటర్లో కూడా ఉన్నా,
వైఎస్ఆర్ నగర్లో ఉన్న ఆ గుడి ప్రాంగణంలో ఒకళ్ళిద్దరున్నా మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లారు. కానీ పాపం విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు పాపం పెంపుడు కొడుకని చెప్పుకునేటువంటి ఒక రౌడీని మాత్రం అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతున్నాడు. ఇది పోలీసు ఉన్నతాధికారులు తప్పకుండా ఈ గొడవ జరిగిన విషయాల్లో జరిగినటువంటి బాధ్యుడు మొదటి వాడిని తప్పకుండా అరెస్ట్ చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. సంబంధం లేనటువంటి గొడవలకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరిని కూడా ముట్టుకోరు. ఇంకా కూడా ఈ దానికి సంబంధించినటువంటి వారి వ్యక్తులు ఎవరున్నా కూడా పోలీసు వారు ఎవరిని కూడా వదలరు. అంతేకాకుండా ఈ రోజున ఇన్ని రకాల విషయాలు కైకలూరు నియోజకవర్గంలో ఈ అల్లరి మూకలు, ఈ కామినేని గారి పాపం రాజకీయ పెంపుడు కొడుకైనటువంటి రౌడీ వల్ల, ఈ రౌడీ చేస్తున్నటువంటి అరాచకాల వల్ల కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు మాత్రం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. కొన్ని మాత్రమే. ఈ తదుపరి త్వరలోనే మీ ముందుకు కైకలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన అన్ని ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తా. కానీ ఆఖరిగా మీకు చెప్పే పత్రికా సోదరులందరూ కూడా సేవ్ కైకలూరు అంటే ఈ అరాచక శక్తుల నుంచి, అల్లరి మూకల నుంచి ఈ సమాజంలో ఎక్కడా కూడా అపశృతులు జరగకుండా, అశాంతి లేకుండా శాంతియుతంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా దళితుల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఓసీల దగ్గర నుంచి, ఏ కులమైనా ఏ మతమైనా అందరూ కూడా కలిసిగట్టిగా అన్నదమ్ముల్లా బతికేలాగా, ఎవరు ఎక్కడ తిరిగినా ధైర్యంగా వెళ్లేలాగా, శాంతియుతంగా ఉండేలాగా ఈ కైకలూరు నియోజకవర్గం ఉండాలని కోరుకుంటూ అన్ని పార్టీల వారితో రాజకీయాలకు సంబంధం లేకుండా, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి ఈ కైకలూరుని మనం రక్షించుకుందాం, ఈ అరాచక శక్తుల నుంచి మనం రక్షించుకుందాం అనేటువంటి నినాదంతో త్వరలోనే మరి కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లని, అలాగే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి ఒక కమిటీ వేసి ఇలాంటి అరాచక పాలనలు కానీ, అరాచక శక్తులు ఎక్కడా కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అప్పచెప్తాం. ఆ కమిటీతో నేను కూడా ఉండి ఈ కైకలూరు నియోజకవర్గంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగేలాగా నా కుటుంబం నా కుటుంబం అంతా కూడా వారికి సహాయ సహకారంగా ఉంటామని తెలియజేస్తున్నాం. దీనికి లాస్ట్లో చెప్పేది ఏంటంటే, గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవి కొన్ని మాత్రమే మీకు చెబుతున్నాను. ఎమ్మెల్యే గారు, మీరు పెంచి పోషిస్తున్నటువంటి అరాచక శక్తులు, ఆ శక్తులు కింద స్థాయి ఉన్నటువంటి చిన్న కుర్రాళ్ళు కూడా వాళ్ళని తాగుడికి అలవాటు చేసి, బానిసలు చేసి, గంజాయికి అలవాటు చేసి వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు. ఆ పాపం కూడా మీరే ఎమ్మెల్యే గారు చెబుతున్నా. పిల్లలను 20-22 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లల్ని మీ పెంపుడు కొడుకైనటువంటి ఆ వ్యక్తి తన స్వార్థం కోసం పిల్లలందరూ కూడా గంజాయికిను మత్తు బానిసలుగా చేసి, తాగించేసి, రౌడీజంగా తయారు చేస్తున్న వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? ఏ కులమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే మీ స్వార్థం కోసం అతను వాడుకుంటున్నారు, అతని స్వార్థం కోసం వీళ్ళని తయారు చేస్తున్నాడు. దీని అంతటి కూడా మేము ఒకటే చెప్తున్నాం, వీటన్నిటిని కూడా మీరు ఖండించండి. ఎవరైతే ప్రథమ ముద్దాయి ఉన్నాడో, ప్రథమ ముద్దాయిగా వాళ్ళందరూ చెబుతున్నారో అతన్ని అరెస్టు సహకరించి మీరు మంచి పేరు తెచ్చుకోమని, అలాగే మీరు దీని లాస్ట్లో అవతల చెప్తున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి ఆ సతీమణి గారికి మధ్యన హెల్త్ బాగోలేదని కూడా అందరూ చెబుతున్నారు. ఈ మధ్యన ఆయన కూడా చెప్పినట్టున్నారు. ముందు ఈ మురికి రాజకీయాలు పక్కన పెట్టి మీ సతీమణి గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఆవిడ హైదరాబాద్లో వైద్యం చేయాలా, అమెరికాలో వైద్యం చేయాలా, ముందు ఆవిడ్ని వైద్యం చేయించి చక్కగా మంచి ఆరోగ్యవంతులుగా చేసి తీసుకురండి. ఆవిడ ఆరోగ్యం కుదుటపడాలని దేవుని ప్రార్థిస్తాను. మురికి రాజకీయాలను పక్కన పెట్టి ముందు ఆవిడని చూడండి. మంచి మార్గాన ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి, యువతకు మంచి మెసేజ్ చెప్పండి.
రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. కానీ మీకు ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్తున్నా, కేవలం డిఎన్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కక్షతో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించి సమాజాన్ని పాడు చేయకండి. డైరెక్ట్ గా డిఎన్ఆర్ కుటుంబాన్ని తప్పుడు కేసులు పెట్టి చేయించేయండి. వెళ్తాం 10 రోజులు, 15 రోజులు, నెలలో, లేదు సంవత్సరమో జైలుకి వేపించేయండి. మేమే పడతాం ఆ తిప్పలు. కానీ మా మీద కక్షతోటి మమ్మల్ని ఏమి చేయలేక సమాజాన్ని పాడు చేయొద్దు, సమాజంలో దుష్టశక్తులను తయారు చేసి ఈ వికృతమైన శాస్త్రాలతోటి సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు గంజాయి తాగేవాళ్ళలాగా, మందు తాగేవాళ్ళలాగా, వికృత శాస్త్రాలు చేసేవాళ్ళగా తయారు చేసి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఉసురు పోసుకోవద్దని కూడా మీకు చెబుతున్నా. ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి. నమస్కారం. మళ్ళీ త్వరలోనే, అతి త్వరలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి పైన అన్ని సాక్ష్యాలతో త్వరలో మీ ముందుకు వస్తానని మీడియా సోదరులకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.